హాయ్ హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ పెనాల్టీ చాప్టర్కి సంబంధించి ఆల్ స్టడీ మెటీరియల్ MTPs, RTPs అండ్ పాస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్స్ని డిస్కస్ చేస్తున్నాము. ఆ క్వశ్చన్స్లో అప్ టు 10 క్వశ్చన్స్ కంప్లీటెడ్. నౌ 11th క్వశ్చన్. వాట్ ఈస్ దేర్ ఇన్ 11th క్వశ్చన్? అండ్ అసెసింగ్ ఆఫీసర్ ఎంటర్డ్ ఏ హోటల్ రన్ బై పర్సన్. ఒక పర్సన్ రన్ చేస్తున్న హోటల్కి అసెసింగ్ ఆఫీసర్ వెళ్ళినాడు. ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ హూమ్ ఈ ఎక్సర్సైజ్ ద జ్యుడిక్షన్ అట్ 8:30 PM ఫర్ ది పర్పస్ ఆఫ్ కలెక్టింగ్ ఇన్ఫర్మేషన్. 8:30 PMకి పెనంట విచ్ మే బీ యూజ్ఫుల్ ఫర్ ది పర్పస్ ఆఫ్ యాక్ట్. ద హోటల్ కెప్ట్ ఓపెన్ బిజినెస్ ఎవ్రీ డే బిట్వీన్ 8 AM to 10 PM వరకు బిజినెస్ ఓపెన్ అయింది. The host here claimed that assessing officer could not enter the hotel after sunset. So after sunset వరకు రాకూడదు అని హోటల్ వాళ్ళు చెప్తున్నారు. ద అసెసింగ్ ఆఫీసర్ వాంట్ టు టేక్ అవే విత్ హిమ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ కెప్ట్ అట్ ద హోటల్. సో హోటల్లో పెట్టిన బుక్స్ ఆఫ్ అకౌంట్ని మళ్ళీ తీసుకొని పోవాలనుకుంటున్నారు. ఎవరు? అసెసింగ్ ఆఫీసర్. వచ్చినది 8:30కి వచ్చి. నెక్స్ట్ ఎగ్జామిన్ ద వ్యాలిడిటీ ఆఫ్ క్లైమ్ మేడ్ బై ద హోటలియర్ అండ్ ప్రపోజ్డ్ యాక్షన్ ఆఫ్ అసెసింగ్ ఆఫీసర్ రిఫరెన్స్ టు ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 133B ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961. సో అక్కడ ఏం చెప్తారు? సెక్షన్ 133B2 ప్రకారం ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఎంపవర్స్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీకి పవర్ ఉంది టు ఎంటర్ ఎనీ ప్లేస్ ఆఫ్ బిజినెస్ డ్యూరింగ్ ద అవర్స్ అట్ విచ్ సచ్ ప్లేస్ ఈజ్ ఓపెన్ ఫర్ ద కండక్ట్ ఆఫ్ బిజినెస్. సో బిజినెస్ కండక్ట్ చేయడానికి ఏ అవర్స్ అయితే వాళ్ళు ఓపెన్ చేసి పెడతారో ఏ బిజినెస్కి సంబంధించి ఏ ప్లేస్కి అయినా అసెసింగ్ ఆఫీసర్కి వెళ్ళడానికి పవర్స్ ఉన్నవి యాజ్ పర్ సెక్షన్ 133B2 ప్రకారం. నెక్స్ట్ ద హోటల్ ఈజ్ ఓపెన్ ఫ్రమ్ 8 AM to 10 PM ఫర్ ద కండక్ట్ ఆఫ్ బిజినెస్. సో అసెసింగ్ ఆఫీసర్ ఎంటర్ ద హోటల్ అట్ 8:30 PM విచ్ ఫాలోస్ విత్ ఇన్ ద వర్కింగ్ అవర్స్. సో బిజినెస్ యొక్క వర్కింగ్ అవర్స్లోనే పోయినట్టు. ద క్లైమ్ మేడ్ బై ద హోటలియర్ టు ఎఫెక్ట్ దట్ అసెసింగ్ ఆఫీసర్ కుడ్ నాట్ ఎంటర్ ద హోటల్ ఆఫ్టర్ సన్సెట్ ఈజ్ నాట్ ఇన్ అకార్డెన్స్ విత్ లా. సో మీరు సన్సెట్ తర్వాత రాకూడదు అని హోటలియర్ ఎవరైతే చెప్తున్నారో అది కరెక్ట్ కాదు. నీకు సన్సెట్ ఇద్దామా సన్ రైజ్ ఇద్దామా అవన్నీ నీకు ఇష్టమైన సంబంధం లేదు. నువ్వు బిజినెస్ చేస్తున్నావా లేదా? బిజినెస్ చేస్తున్నావు. సన్సెట్ తర్వాత నువ్వు ఎందుకు బిజినెస్ చేస్తున్నావు? సో నీకు ఇన్కమ్ వస్తుంది. సో సన్సెట్ తర్వాత కూడా రావచ్చు. నీకు సన్సెట్ ఇష్టం ఉన్నా సన్ రైజ్ ఇష్టం ఉన్నా వాళ్ళకి సంబంధం లేదు. నెక్స్ట్ హ్యాస్ పర్ సెక్షన్ 133B2 provide that any income tax authority acting under this section 133B2 ప్రకారం ఏవైతే వెళ్ళొచ్చో 133B ప్రకారం ఏవైతే చేస్తున్నాడో నో account remove or cause to be removed from place where he has entered any books of accounts. In view of this clear prohibition of section 133B2 దట్ ఈజ్ అసెసింగ్ ఆఫీసర్ వెళ్ళి చెక్ చేయొచ్చు ఏ బిజినెస్ అవర్స్లో బిజినెస్ యొక్క బుక్స్ ఆఫ్ అకౌంట్స్ రిలేటింగ్ టు యాక్ట్కి సంబంధించి. అంతేకాని నా ఎంటర్ తీసుకొని పోతా అంటే ఒప్పుకోదు. ప్రపోజ్డ్ యాక్షన్ ఆఫ్ అసెసింగ్ ఆఫీసర్ టు టేక్ అవే విత్ హిమ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ కెప్ట్ అట్ హోటల్ ఈజ్ నాట్ వ్యాలిడ్ ఇన్ లా. అది వ్యాలిడ్ కాదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 12? Mrs. ABC Limited filed his return of income for assessment year 22-23 declaring total income of 18 lakhs. సో ఎంత ఇన్కమ్ డిక్లేర్ చేసినాడు? 18 lakhsని డిక్లేర్ చేసినాడు ఆన్ 2nd October 2021కి. నెక్స్ట్ ఆన్ ప్రాసెసింగ్ ఆఫ్ రిటర్న్ ద టోటల్ ఇన్కమ్ డిటర్మైన్ అండర్ సెక్షన్ 143(1) వాజ్ 22 lakhs. సో ఇన్కమ్ ఎంత డిక్లేర్ చేసినాము? 18 lakhsని డిక్లేర్ చేసినాము. ఇక్కడ 2nd October 2021కి రిటర్న్ ప్రాసెసింగ్ చేసేటప్పుడు. అండ్ టోటల్ ఇన్కమ్ డిటర్మైన్డ్ అంటే ఇంటిమేషన్లో ఎంత డిటర్మైన్ చేసినారో 22 lakhsని డిటర్మైన్ చేసినారు ఆఫ్టర్ డిజాల్వింగ్ క్లైమ్ ఆఫ్ డిడక్షన్ అండర్ సెక్షన్ 10AA కింద ప్రొవైడ్ చేసిన ఇన్కమ్ని డిజాల్వ్ చేసి. దేర్ ఫోర్ ఆన్ స్క్రూటినీ ద అసెసింగ్ ఆఫీసర్ మేడ్ సమ్ అడిషన్స్ అండర్ సెక్షన్ 40A అండ్ 43B అండ్ పాస్డ్ అసెస్మెంట్ ఆర్డర్ అండర్ సెక్షన్ 143(3). అసెసింగ్ ద ఇన్కమ్ వచ్చేసి 35 lakhs. సో 18 ఉన్నది 22 అయింది, 23 ఉన్నది 35 అయింది. లేటర్ అసెసింగ్ ఆఫీసర్ నోటరీ దట్ సర్టెన్ ఇన్కమ్ హ్యాస్ ఎస్కేప్డ్ అసెస్మెంట్ అండ్ ఇష్యూడ్ నోటీస్ అండర్ సెక్షన్ అసెసింగ్ ఆఫీసర్ రీఅసెస్మెంట్ అండర్ సెక్షన్ 148. ద టోటల్ ఇన్కమ్ రీఅసెసర్ వచ్చేసి 42 lakhs. సో 42 lakhsని రీఅసెస్ చేసినారు. కన్సిడరింగ్ ద నన్ ఆఫ్ ద అడిషన్స్ ఆర్ డిజాల్వెన్స్ మేడ్ ఇన్ ద అసెస్మెంట్ ఆర్ రీఅసెస్మెంట్ ఆర్ అబో క్వాలిఫైడ్స్ అండర్ సెక్షన్ 270A(6). సో 270Aకి ఏమి క్వాలిఫికేషన్ ఏం కాదు. కంప్లీట్ ద అమౌంట్ ఆఫ్ పెనాల్టీ టు బి లెవబుల్ అండర్ సెక్షన్ 270A ఆఫ్ ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 అట్ ద టైమ్ ఆఫ్ అసెస్మెంట్ అండర్ సెక్షన్ 143(3) అండ్ అట్ ద టైమ్ ఆఫ్ రీఅసెస్మెంట్ అండర్ సెక్షన్ 147 అండర్ రిపోర్టింగ్ ఆఫ్ ఇన్కమ్ నాట్ మిస్ రిపోర్టింగ్. సో అండర్ రిపోర్టింగ్ ఆఫ్ ఇన్కమ్ ఉంటే 270A ప్రకారం అండర్ రిపోర్టింగ్ ఆఫ్ ఇన్కమ్ వచ్చినప్పుడు 50% ఆఫ్ ట్యాక్స్ పేయబుల్ అనేది వేయాలి. 50% ఆఫ్ ట్యాక్స్ వేయాలి పెనాల్టీకి. ఓకే. నెక్స్ట్ మిసెస్ ABC లిమిటెడ్ LLP ఈజ్ డీమ్డ్ టు హ్యావ్ అండర్ రిపోర్టింగ్ ఇన్కమ్. ఇన్కమ్ అసెస్డ్ ఇక్కడ రెండు చూసుకోవాలి. ఒకటి 143(3) ఎక్సీడ్స్ 143(1) అండ్ ఇంకోటి 147
147 ఎక్సీడ్స్ 143 3కి ఎక్సీడ్ అయి ఉండాలి, అప్పుడు పెనాల్టీ వేస్తాం. ఎంత వేస్తాం? 270A ప్రకారం 50% పెనాల్టీ వేస్తాం. ట్యాక్స్ పేయబుల్ పైన 50% వేస్తాం. సో ఫస్ట్ ఏదైతే పేయబుల్ చేయాలో ఆల్రెడీ ఏ పే చేసినా 13 lakhs ఉంది అంటే అండర్ రిపోర్టింగ్ ఇన్కమ్ 13 lakhs. సో ఎంత మీద పే చేయాలి? 35 lakhs మీద పే చేయాలి. 35 lakhs మీద ట్యాక్స్ క్యాలిక్యులేషన్ చేయండి, అంటే 30% ప్లస్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ని క్యాలిక్యులేషన్ చేయండి. అండ్ 22 lakhs వాళ్ళు ఆల్రెడీ డిటర్మైన్ చేసి పే చేసినారు కాబట్టి అది తీసేస్తే 4,05,600 వస్తుంది. దాని మీద 50% తీసుకోండి. 147 ప్రకారం 42 lakhs మీద పేయబుల్ ఉంది, బట్ 35 lakhs మీద ఇక్కడ పేమెంట్ చేయించినాము. సో 7 lakh డిఫరెన్స్. ఓకే, ఇప్పుడు 42 lakhs మీద క్యాలిక్యులేషన్ చేయండి, 35 lakhs మీద క్యాలిక్యులేషన్ చేయండి. డిఫరెన్స్ అమౌంట్ 2 lakhs వస్తుంది. దీని మీద 50% చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13th. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్? Jupiter Limited is an Indian company whose turnover for the previous year 2018-19 was 380 crores and previous year 2021 was 410 crores. 18-19కి 380 crores ఉందంట, 2021కి 410 crores ఉందా. The following are particulars furnished for the assessment year 22-22కి. సో రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ 139 కింద లాస్ట్ చూపించిన 141 ఇంటిమేషన్ చూస్తే 7 lakhs వచ్చింది. 143 ప్రకారం చేస్తే 2 lakhs వచ్చింది. 147 ప్రకారం రీఅసెస్మెంట్ చేస్తే 1 lakh వచ్చింది. సో వీటికి ట్యాక్స్ క్యాలిక్యులేషన్ చేసి ట్యాక్స్ క్యాలిక్యులేషన్ 270A ప్రకారం ట్యాక్స్ వేయాలి. ద కంపెనీ హ్యాస్ నాట్ ఆప్టెడ్ 115BAA అండ్ నన్ ఆఫ్ ద అడిషన్ డిసాల్వెన్స్ మేడ్ బై ద అసెస్మెంట్ ఆర్ రీఅసెస్మెంట్ క్వాలిఫైడ్ అండర్ సెక్షన్ 270A అండ్ అండర్ రిపోర్టింగ్ ఇన్కమ్ నాట్ మిస్ రిపోర్టింగ్ ఇన్కమ్. అండర్ రిపోర్టింగ్ అంటే 50% తీసుకుంటాం, మిస్ రిపోర్టింగ్ అయితే 100% తీసుకుంటుంటే. సో జూపిటర్ లిమిటెడ్ హీస్ డీమ్డ్ టు బి అండర్ రిపోర్టెడ్. ఎప్పుడు అండర్ రిపోర్టెడ్ అంటాము? 143 అనేది ఎక్సీడ్స్ అయ్యి ఉండాలి. ఇక్కడ వచ్చే ఇన్కమ్ అనేది 143 ఇంటిమేషన్ కంటే ఎక్కువ ఉండాలి. ఆ 147 రీఅసెస్మెంట్ చేసినది 143 కన్నా ఎక్కువ ఉండాలి. అట్లాంటి కేసులో మనం అండర్ రిపోర్టింగ్ చేసినట్టు తీసుకుంటాము 270A ప్రకారం, అప్పుడు 50% ట్యాక్స్ వేస్తాము. అండ్ ఇక్కడ ఇండియన్ కంపెనీకి ట్యాక్స్ లయబిలిటీ ఎంత వస్తుంది? 25% వస్తుంది. సో సిన్స్ దాని యొక్క టర్న్ ఓవర్ అనేది నాట్ ఎక్సీడింగ్ 400 crores ఉంది కాబట్టి లాస్ట్ ఇయర్కి సంబంధించి, సో 400 crores తక్కువ ఉంది కాబట్టి 25% ట్యాక్స్ లయబిలిటీ వస్తుంది. సో 25% ట్యాక్స్ లయబిలిటీ చూసుకుందాము. సో 25% ట్యాక్స్ లయబిలిటీ క్యాలిక్యులేషన్ చేసి ఎంతైతే అమౌంట్ వస్తుందో 1,31,000. సో 143 ప్రకారం లాస్ చూసుకోవాలి, 143 ప్రకారం లాస్ చూసుకోవాలి. లెస్ చేస్తే అంటే నెట్ ఆఫ్ అయ్యి 5 lakhs వస్తుంది. 5 lakhs మీద 25% అంటే 1,25,000 అవుతుంది. హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ 4% యాడ్ చేయండి, 1,30,000 వస్తుంది. 1,30,000 పైన 50% మీన్స్ 65,000 వస్తుంది. నెక్స్ట్ 147 ప్రకారం 1 lakh ఉంది. 143 ప్రకారం 2 lakhs నెట్ ఆఫ్ చేస్తే 3 lakhs వస్తుంది. 3 lakhs మీద 25% ట్యాక్స్ వేసుకోవాలి అండ్ 4% యాడ్ చేసుకోండి. 50% విల్ బి లెవబుల్, 39,000 విల్ బి లెవబుల్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 14th? Examine the following case and state whether the same are liable for penalty as per provisions of Income Tax Act 1961. So Blue and Associates had made payment in excess of limits prescribed to the contractor. So 194C కింద TDS వస్తే ఆ TDS అమౌంట్ని డిడక్ట్ చేయలేదంట. పెనాల్టీ వస్తుందా? ఎస్, పెనాల్టీ వస్తుంది. ఎంత పెనాల్టీ వస్తుంది? ఎంతైతే TDS అమౌంట్ని పెనాల్టీ పేమెంట్ చేయాలో అంత అమౌంట్ పే చేయలేదు కాబట్టి అంత అమౌంట్ పెనాల్టీ వస్తుంది. అండ్ ఇంకో పెనాల్టీ ఇన్ అడిషన్ టు, అంటే మీన్స్ ఈ పెనాల్టీ ఏదానికి అడిషన్ అంటే డిజాల్వెన్స్ అండర్ సెక్షన్ 140లో ఏవైతే డిజాల్వెన్స్ చేస్తామో ఆ డిజాల్వెన్స్ అట్నే కంటిన్యూ అవుతుంది. అక్కడ డిజాల్వెన్స్ ఎంత చేస్తాము? TDSని డిడక్ట్ చేయకుండా 30% డిజాల్వెన్స్ చేస్తాము. నెక్స్ట్ సన్షైన్ హోటల్స్ వర్ ఆస్క్డ్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఆబ్టైనింగ్ అప్రూవల్ ఆ ప్రిన్సిపల్ డైరెక్టర్. సో ప్రిన్సిపల్ అప్రూవల్ తీసుకున్న తర్వాత కొన్ని ఇన్ఫర్మేషన్ అడిగినారు హోటల్ వాళ్ళకి. ఆ హోటల్ వాళ్ళు ఎక్సెస్ ఆఫ్ 10,000 ఉన్నాయి, ఆ ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేయలేదంట. ఆ ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేయకుంటే పెనాల్టీ వస్తుంది. ఎస్, పెనాల్టీ వస్తుంది. ఎంత పెనాల్టీ వస్తుంది? 100 rupees per day పెనాల్టీ వస్తుంది. సో 271C ఈజ్ అట్రాక్టెడ్ ఫర్ ఫెయిల్యూర్ టు డిడక్ట్ ట్యాక్స్ అట్ సోర్స్. ద పెనాల్టీ వుడ్ బి సమ్ ఈక్వల్ టు ద అమౌంట్ ఆఫ్ ట్యాక్స్ అట్ విచ్ సచ్ పర్సన్ హ్యాస్ ఫెయిల్డ్ టు డిడక్ట్. సచ్ పెనాల్టీ కుడ్ బి ఇంపోజ్డ్ ఓన్లీ బై ద జాయింట్ కమిషనర్. ఇక్కడ TDSకి సంబంధించిన పెనాల్టీ ఎవరు వేయాలి? ఓన్లీ జాయింట్ కమిషనరే వేస్తాడు. నెక్స్ట్ దేర్ ఫర్ బ్లూ అండ్ అసోసియేట్స్ షెల్ బి లయబుల్ ఫర్ పెనాల్టీ అండర్ సెక్షన్ 271C. 271C కింద లయబుల్ పడతారు. అండ్ 194C కింద TDS డిడక్ట్ చేయలేదు కాబట్టి, ఫెయిల్ టు డిడక్ట్ కాబట్టి. సో 30% ఇన్ అడిషన్ టు 30% డిజాల్వెన్స్కి సంబంధించి. నెక్స్ట్ సెక్షన్ 133(6) ఏం ఎంపవర్ చేసిందంటే ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీ వాళ్ళకి కొన్ని పవర్స్ ఉంటాయి. ఆ ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీకి ఉన్న పవర్స్ ఏమంటే రిక్వైర్డ్ టు ఎనీ పర్సన్ ఫర్నిష్ ఇన్ఫర్మేషన్ ఇన్ రిలేషన్ టు సచ్ పాయింట్ ఆర్ మ్యాటర్స్ విచ్ విల్ బి యూజ్ఫుల్ ఆర్ రిలవెంట్ ఫర్ ఎనీ ఎంక్వైరీ ఆర్ ప్రొసీడింగ్స్ అండర్ దిస్ యాక్ట్. ఫెయిల్యూర్ టు పార్ట్ ఆఫ్ అసెసీ టు ఫర్నిష్ ఇన్ఫర్మేషన్ in relation to such point or matters has required make him by penalty section 270A2. సో అతను అడిగిన ఇన్ఫర్మేషన్ ఎవరైనా ప్రొవైడ్ చేయకుంటే 272A2 ప్రకారం 100 rupees per day పెనాల్టీ వేసాము. ఎంతవరకు అయితే అతను కంటిన్యూ అవుతాడో మీన్స్ ఎంతవరకు అయితే అతను ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలో అంతవరకు పెనాల్టీ కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 15?
Mrs. Swiss Incorporation, a foreign company, seconded some employees to its collaborators, Mrs. Swinkle Limited, an Indian company, for working and turnkey project for setting up pharmaceutical company. సో ఒక ఫారిన్ కంపెనీ ఉంది అండ్ కొంత ఎంప్లాయీస్ని తీసుకున్నారు. ఎక్కడ నుంచి? కొలాబరేటివ్ దగ్గర నుంచి తీసుకున్నారు. వర్కింగ్ ఇన్ ఒక ప్రాజెక్ట్లో వర్క్ చేస్తున్నారు ఫార్మాటికల్ కంపెనీకి సంబంధించి. దీస్ ఎంప్లాయీస్ వర్క్డ్ విత్ మిస్టర్ ట్వింకిల్ లిమిటెడ్ త్రూ అవుట్ ద ప్రీవియస్ ఇయర్ 21-22. The employees were in receipt of salary for Mrs. Twinkle Limited. Next, they were also in receipt of special allowance directly from Mrs. Swiss in foreign currency outside India. Okay, Mrs. Twinkle receipt of deducted tax under section 192 on the component of salary paid by it without taking into account of special allowance provided by the abroad by Swiss account incorporation in foreign currency to these employees. For this reason, revenue authorities treated Mrs. Twinkle అంటే వాళ్ళు ఎంప్లాయీస్ ప్రొవైడ్ చేసిన సర్వీస్ ఎవరికి? అవుట్ సైడ్ కంట్రీ ఉన్న కంపెనీకి, ఫారిన్ కంపెనీకి సర్వీస్ ప్రొవైడ్ చేసింటే ఇండియాలో ఉన్న కంపెనీ టీడీఎస్ డిడక్ట్ చేయలేదని ఇండియాలో ఉన్న కంపెనీకి అసెసి ఇన్ డిఫాల్ట్గా తీసుకొని సెక్షన్ 201 నాన్ డిడక్షన్ ఆఫ్ టీడీఎస్ ఏదైతే ఉందో ఆ స్పెషల్ అలవెన్స్కి 192 కింద శాలరీస్ కింద ఉన్నప్పుడు టీడీఎస్ని డిడక్ట్ చేయాలి కదా, ఆ టీడీఎస్ డిడక్ట్ చేయలేదు అని ఇతని పైన పెనాల్టీ అండ్ ఇంట్రెస్ట్ని లెవీ చేసినారు. అది కరెక్టా కదా అని చెప్పాలి. ఫస్ట్ సెక్షన్ 9(1) ప్రొవైడ్ దట్ ఎనీ ఇన్కమ్ విచ్ ఫాల్స్ అండర్ ద హెడ్ శాలరీస్. సెక్షన్ 9 ప్రకారం ఏదైనా ఇన్కమ్ శాలరీ కింద పడితే హెడ్స్ ఆఫ్ శాలరీ ఈజ్ డీమ్డ్ టు అక్రూ ఆర్ అరైవ్ ఇన్ ఇండియా. సో శాలరీ ఇన్కమ్ అయితే అది ఎట్లయినా కానీ అది అక్రూ అండ్ అరైవ్ ఇండియాగా తీసుకుంటాము. ఇఫ్ ఇట్ ఈజ్ ఎర్న్డ్ ఇన్ ఇండియా, అది ఎర్న్ ఇండియా చేసింటే. నెక్స్ట్, ద ఎక్స్ప్లెనేషన్ దేర్ టు ఫర్దర్ క్లారిఫై దట్ ఇన్కమ్ పేయబుల్ ఫర్ సర్వీసెస్ రెండర్డ్ ఇన్ ఇండియా షెల్ బి రిగార్డెడ్ యాజ్ ఇన్కమ్ ఎర్న్డ్ ఇన్ ఇండియా. ఇక్కడ ఏం చేసుకుంటాము? ఏదైతే ఇన్కమ్ పేయబుల్ ఉందో అంటే సర్వీసెస్ రెండర్డ్ ఇన్ ఇండియా, సర్వీసెస్ అనేది ఇండియాలో రెండర్ చేసింటే దానికి సంబంధించి ఎంతైతే అమౌంట్ పే చేసామో ఆ అమౌంట్ మొత్తం ఇన్కమ్ ఎర్న్డ్ ఇన్ ఇండియా కిందనే తీసుకుంటాము. యాజ్ పర్ సెక్షన్ 192 ప్రకారం టీడీఎస్ని డిడక్ట్ చేయాలి. రిక్వైర్ ద పర్సన్ రెస్పాన్సిబుల్ ఫర్ పేయింగ్ ఎనీ ఇన్కమ్ చార్జబుల్ అండర్ ద హెడ్ salaries to deduct income tax TDS at the time of payment at the average rate of income tax computed on the basis of rate in force for the financial year on the amount payable. సో ఎంత పర్సెంట్ తీసుకుంటాము? టోటల్ నార్మల్ స్లాబ్ రేట్ ప్రకారం ఫస్ట్ క్యాలిక్యులేషన్ చేసి ట్యాక్స్ అమౌంట్ డివైడెడ్ బై టోటల్ ట్యాక్స్ లయబిలిటీ అమౌంట్ తీసుకొని ఆ అమౌంట్ పర్సెంటేజ్ ఎంత వస్తుందో యావరేజ్ పర్సెంటేజ్, ఆ యావరేజ్ పర్సెంటేజ్ మంత్లీ అమౌంట్ పైన డిడక్ట్ చేసుకుంటూ పోతాము. సో సిన్స్ TDS provisions relating to payment of income chargeable under the head salaries from integrated code along with the charge and computation provisions under section 192 has to be read with 9(1). అంటే శాలరీ అయి ఉండాలి, ఆ శాలరీ అయితేనే 192 కింద టీడీఎస్ని డిడక్ట్ చేస్తాము. TDS provisions. Therefore, if any payment under the head salary fall within 9, then TDS provisions of section 192 get attracted. Consequently, the Indian TD deductor assesses duty to bond to deduct from any portion of salary paid by it tax at source under section 192(1) of entire salary paid by to the employee including special allowance paid abroad to the employee by the foreign company. In this case, all the employees are resident India. So వాళ్ళంతా resident India. They have worked with Mrs. Twinkle Limited throughout the previous year 2021. If the tax due on special allowance received from Mrs. Swiss is paid the recipient employee, then the Mrs. Twinkle would not be treated as assessee in default. సో ఇక్కడ వర్క్ చేసినారు వీళ్ళంతా రెసిడెంట్ వాళ్ళు, worked in Mrs. Twinkle throughout the previous year, and if tax due on special allowance received from Swiss Incorporation paid by recipient employees. ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో కొంతమంది అక్కడ వెళ్ళి వర్క్ చేసినప్పుడు అక్కడ స్పెషల్ అలవెన్స్ ఏదైతే ప్రొమోట్ చేస్తుందో, ఇఫ్ ట్యాక్స్ డ్యూ అండ్ స్పెషల్ అలవెన్స్ రిసీవ్డ్ ఫ్రమ్ స్విస్ ఇన్కార్పొరేషన్ పేడ్ బై ద రిసిపియంట్ ఎంప్లాయీ, దెన్ ట్వింకిల్ లిమిటెడ్ అనేది నాట్ ట్రీటెడ్ యాజ్ అసెసీ ఇన్ డిఫాల్ట్ అండర్ సెక్షన్ 201. If this resident employee has furnished return of income under section 139(1) on or before the due date of filing of return of income disclosing such income, and has also furnished certificate to this effect from an account in the prescribed form. సో వాళ్ళ యొక్క ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో, మేము స్వయంతో కంపెనీ ఫారిన్ కంపెనీ ఉంది, ఆ కంపెనీలో మేము వర్క్ చేసినాము అని ఆ కంపెనీకి సంబంధించిన ఇన్కమ్ వీళ్ళ దానిలో కన్నా చూపిస్తుంటే అప్పుడు ట్వింకిల్ కంపెనీ అది అసెసీ ఇన్ డిఫాల్ట్గా తీసుకోము. Next, however, interest under section 201A
201 1A at the rate of 1% per month or part of month shall be payable by Mrs. Twinkle Limited from the date on which such tax was deducted to the date of furnishing of return by such resident employee. రెసిడెంట్ ఎంప్లాయీ ఎప్పుడు ఫైల్ చేస్తాడు? 31st July 1 యొక్క డ్యూ డేట్ కాబట్టి 31st July లోపల వాడు ఫైల్ చేసేంత వరకు ఇంట్రెస్ట్ని పే చేయాలి ఎవరు? కంపెనీ వాడు. ఇన్ కేస్ వేర్ ద ట్యాక్స్ హ్యాస్ నాట్ బీన్ paid by the recipient employee, the assessing officer can proceed under section 201A to recover the shortfall of payment of tax and interest thereon under section 201(1)A from Mrs. Twinkle. ఒకవేళ రిసిపియంట్ ఎంప్లాయీ ఎవరైతే ఉంటారో అతను పే చేయకుంటే అప్పుడు అసెసింగ్ ఆఫీసర్ ఏదైతే షార్ట్ ఫాల్ అమౌంట్ ఉంటుందో మిసెస్ ఏకి మిస్టర్ ట్వింకుల్ దగ్గర వచ్చి కలెక్ట్ చేసుకోవచ్చు. హౌఎవర్ నో పెనాల్టీ అండర్ సెక్షన్ 271A వుడ్ బి అట్రాక్టెడ్ if Mr. Twinkle was under genuine and bona fide belief that it was not under any obligation to deduct tax at source for special allowance paid by Mrs. which this provided under section 273B అంటే అతనికి పెనాల్టీ ఏమి రాదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16th. నీరజ్ a resident India owned for financial year ended on 31st 3/2022 a house property in Australia purchased in July 2011, a shop in London purchased in June 2013 and space in commercial complex in Dubai purchased in April 2019. ఒక రెసిడెంట్ ఇండియా ఉన్నాడు. ఓన్ ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ 31st 3/2022కి హౌస్ ప్రాపర్టీ వచ్చేసి ఆస్ట్రేలియాలో పర్చేస్ చేసినాడు July 2011కి అండ్ లండన్లో ఒక షాప్ని పర్చేస్ చేసినాడు అండ్ స్పెషల్ కమర్షియల్ కాంప్లెక్స్ని ఏప్రిల్లో పర్చేస్ చేసినాడు 2009లో. షీ ఆల్సో హ్యావింగ్ అథారిటీ టు ఆపరేట్ బ్యాంక్ అకౌంట్ మెయింటైన్ ఇన్ సిటీ ఆస్ట్రేలియా బ్యాంక్. సో ఒక రెసిడెంట్ ఇండియా పర్సన్ ఒక్కొక్క చోట ఆస్ట్రేలియాలో ఒక హౌస్ ప్రాపర్టీ, లండన్లో ఒక షాప్ని అండ్ ఒక బ్యాంక్ దుబాయ్లో ఒక కాంప్లెక్స్ని కమర్షియల్ కాంప్లెక్స్ని అండ్ బ్యాంక్ అకౌంట్ ఆస్ట్రేలియాలో ఉన్న బ్యాంక్ అకౌంట్ని మెయింటైన్ చేస్తున్నారు. ఆఫ్ ఏ కంపెనీ ఓన్డ్ బై హర్ డాటర్ అండ్ సన్ ఇన్ లా సిన్స్ August 2022. She has been served in July 23 with the notice issued under section 148 of the Act of Assessment Year 2009 to 2022-23. సో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఇచ్చినారు? 2009 to 2000. ఇతను ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్లో ఇన్వాల్వ్ అయినాడు కాబట్టి అంటే 16 years వరకు నోటీస్ని ఇష్యూ చేయొచ్చు. ఫర్ ద రీజన్ ఆఫ్ ఛాలెంజింగ్ ద యాక్షన్ ఆఫ్ అసెసింగ్ ఆఫీసర్ ఫర్ ఇష్యూయింగ్ ద నోటీస్ అండర్ సెక్షన్ 148 for last 14 years. Seek your opinion, advice is suitable. సో 16 years వరకు ఇవ్వచ్చు కాబట్టి 14 yearsకి ఇచ్చినా అంటే కరెక్ట్ అవుతుంది. సో ఇన్కమ్ చార్జబుల్ టు ట్యాక్స్ షెల్ బి డీమ్డ్ టు హ్యావ్ ఎస్కేప్డ్ అసెస్మెంట్. సో ఇన్కమ్ ఏదైతే ఛార్జ్ చేయాలో ఆ ఇన్కమ్ ఏదైతే చూపిలో దాన్ని ఎస్కేప్డ్ అసెస్మెంట్ ఫర్ ది పర్పస్ ఆఫ్ 147 కింద ఎస్కేప్డ్ అసెస్మెంట్ అంటాము. వేర్ person being a resident other than not ordinary resident in India holds a beneficiary owner or otherwise. సో అతను బెనిఫిషరీ ఓనర్ ఉంటే ఏదైనా అసెట్కి రిలేటెడ్ లొకేటెడ్ అవుట్ సైడ్ ఇండియా ఉంటే ఆ లొకేటెడ్ అవుట్ సైడ్ ఇండియాలో ఉన్న అసెట్కి సంబంధించి తన బెనిఫిషరీ ఓనర్ ఉన్న ఆర్ ఏదైనా బెనిఫిషరీ అసెట్ ఉన్న ఎనీ అసెట్ లొకేటెడ్ అవుట్ సైడ్ ఇండియా ఆర్ హ్యావ్ సైనింగ్ అథారిటీ ఇన్ ఎనీ అకౌంట్ లొకేటెడ్ అవుట్ సైడ్ ఇండియా ఉంటే అకార్డింగ్లీ ద అసెసింగ్ ఆఫీసర్ కెన్ సర్వ్ నోటీస్ అండర్ సెక్షన్ 148. సో 148 ప్రకారం నోటీస్ని ఇష్యూ చేయాలి. ఏమని? 147 ప్రకారం మీ యొక్క ఇన్కమ్ అనేది ఎస్కేప్డ్ అసెస్మెంట్కి వచ్చింది, నేను 144 కింద బెస్ట్ జడ్జిమెంట్ ఎందుకు పాస్ చేయకూడదు అనేది క్వశ్చన్ రైట్ చేస్తూ దాని నోటీస్ని రైట్ చేయాలి. సర్వ్ చేయాల్సిన నోటీస్ సెక్షన్ ఎంత? 148 కింద. అకార్డింగ్లీ the assessing officer can serve notice under section 148 on such assessee requiring him to furnish a written of income within the specified period for the purpose of making assessment, reassessment or recomputation under section 147. సో 148 ప్రకారం నోటీస్ని సర్వ్ చేసి సో నువ్వు కంపల్సరీ రిటర్న్ని ఫైల్ చేయి, దాని ప్రకారం మేము చూసుకొని అసెస్మెంట్ చేస్తాం ఆర్ రీఅసెస్మెంట్ చేస్తాము ఆర్ రీకంప్యూటేషన్ చేస్తాము యాజ్ పర్ సెక్షన్ 147 ప్రకారం. నెక్స్ట్ 149 extended time limit will be 16 years is available for issue of notice under section 148. సో 148 ప్రకారం నోటీస్ని సర్వ్ చేస్తామన్నాము. ఎన్ని ఇయర్స్కి ఇవ్వచ్చు అంటే 16 years వరకు ఇవ్వచ్చు. 16 years వరకు ఇవ్వచ్చు. అసెస్మెంట్ ఆర్ రీఅసెస్మెంట్ ఇన్ కేస్ వేర్ ఇన్కమ్ ఇన్ రిలేషన్ టు సచ్ అసెస్మెంట్ లొకేటెడ్ అవుట్ సైడ్ ఇండియా హ్యాజ్ ఏ ఎస్కేప్డ్ అసెస్మెంట్. సో అవుట్ సైడ్ ఇండియాతో ట్రాన్సాక్షన్ డీల్ చేస్తున్నప్పుడు ఇట్లా ఉంటుంది. ఒకవేళ మీ ఇన్కమ్ అనేది 50 lakhs ఎక్సీడ్ అయ్యి ఇండియాలోనే ఉంటే 10 yearsకి ఇవ్వచ్చు. నార్మల్ అయితే 3 years మనం ఇవ్వచ్చు. 3 years బ్యాక్ వరకు నోటీస్ని సర్వ్ చేయొచ్చు. యాజ్ పర్ ఎక్స్ప్లెనేషన్ 149 ద ప్రొవిజన్స్
above provisions so amended by the Finance Act 2012 would also apply to any assessment year prior to assessment year 14-15. So in this case, income chargeable to tax shall be deemed to have escaped assessment for the purpose of section 147 shall be assessed located in outside India. Therefore, on the basis of assessing officer formed a belief that income has escaped assessment year and consequently issued notice under section 148 for assessment year, that is assessment year 9-10 to assessment year 22-23. Hence, assessing officer is justified in invoking reassessment proceedings in respect of earlier year assessment year also. However, extended time limit వచ్చేసి 16 years for invoking the reassessment proceedings. సో అతనికి 16 years ఉంది, ఇక్కడ 14 years ప్రొవైడ్ చేస్తున్నాడు. అవైలబుల్ ఓన్లీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ అసెస్మెంట్ ఇయర్ 2012 and 13. సో ఇక్కడ 16 years మనం క్యాలిక్యులేషన్ చేస్తే ఏ ఇయర్లో అయితే ఉన్నామో ఆ ఇయర్ నుంచి బ్యాక్ వెళ్ళుకుంటా పోతే ఆ ఇయర్ నుంచి కానీ అతను ఎప్పుడైతే ఫస్ట్ అక్కడ ఉన్నాడో ఆ ఇయర్ కానీ అట్లనే ఇవ్వాలి, కానీ అతను లేక ముందు కూడా ఇవ్వకూడదు. సో అతను ఎప్పుడు పోయినాడు, ఫస్ట్ పర్చేజ్ అసెస్మెంట్ ఇయర్ 11-12. సో అంటే అసెస్మెంట్ ఇయర్ 12-13 అవుతుంది. సో అసెస్మెంట్ ఇయర్ 12-13 వరకు మాత్రమే ఇవ్వాలి, అంతేకాని 9-10 వరకు ఇవ్వకూడదు. నెక్స్ట్, అకార్డింగ్లీ ఇన్ వ్యూ ఆఫ్ అబవ్ ప్రొవైడ్ ద యాక్షన్ ఆఫ్ అసెసింగ్ ఆఫీసర్ ఇష్యూయింగ్ నోటీస్ టు నీరజ్ ఫర్ 11 అసెస్మెంట్ ఇయర్ ఫర్ assessment year 12 to assessment year 2022 is in order. So 11 years ఇవ్వడం కరెక్ట్. హవెవర్ యూ కెన్ నాట్ ఇష్యూ 148 assessment year 9-10 and 10-11 since the time limit of 4 years or 6 years has the case may be since elapsed. Next, question number 17. The assessment of AK Limited for the assessment year ఇదేమి మళ్ళీ 4 years 6 years, దట్ ఈస్ 10 years వస్తుంది. 10 years ఎప్పుడు 50 lakhs ఎక్సీడ్ అయ్యింటే ఆ అమౌంట్ 3 years వస్తుంది నార్మల్ కేసులో. ఈ ఇయర్ అనేది ఆల్రెడీ అయిపోయింది కాబట్టి, అంటే ఇండివిజువల్ ట్రాన్సాక్షన్ కానీ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ కానీ ఏ ట్రాన్సాక్షన్ కానీ ఈ టైం అనేది ఆల్రెడీ అయిపోయింది కాబట్టి ఈ ఇయర్స్కి ఇవ్వడానికి లేదని చెప్తాము. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 17. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 17? ద అసెస్మెంట్ ఆఫ్ ఏకే లిమిటెడ్ ఫర్ ద అసెస్మెంట్ ఇయర్ 2017-18 వాజ్ రీఓపెన్ అండర్ సెక్షన్ 148. సో 148 కింద రీఓపెన్ చేసినాము. ఓకే. ఏ నోటీస్ ఆఫ్ అసెసింగ్ ఆఫీసర్ ఈజ్ ఇష్యూడ్ అండర్ సెక్షన్ 142. 148 కింద రీఓపెన్ చేసి 142(1) కింద నోటీస్ని ఇష్యూ చేసినాము. రిక్వైరింగ్ ద అసెసివ్ ఫైల్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఆఫ్టర్ రికార్డింగ్ రీజన్ ఇన్ హిస్ ఇంటర్నల్ ఆర్డర్ షీట్ దట్ ఇనెలిజిబుల్ డిప్రిషియేషన్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ 10 lakhs. సో ఎంత ఉంది? ఇనెలిజిబుల్ డిప్రిషియేషన్ 10 lakhs ఉంది. 10 crores has been claimed. The assessee file its return in response to notice and authorized representative AR also filed the power of attorney to his favor to represent the company. The assessee sought the reason for reopening of assessment which was overlooked by the assessing officer under the pretext that it is procedure matter and reason was shown to the AR. The assessing officer completed the reassessment confirming the addition. The assessor tax consultant examined whether the order is under section passed 147 is correct కదా. సో అతను 142 కింద నోటీస్ని ఇష్యూ చేసినారు, నువ్వు ఒక 10 crores ఇనెలిజిబుల్ అవుతామని చెప్పినారు. సో దానికి సంబంధించి అథరైజ్డ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ పవర్ ఆఫ్ అటర్నీ ఫైల్ చేసినారు, కంపెనీకి సంబంధించి రీజన్ ప్రొవైడ్ చేసినారు. ఎవరికి? ఈ రీఓపెనింగ్ అసెస్మెంట్కి సంబంధించి ఆర్ ఎవరైతే రిప్రజెంటేటివ్ రీజన్ ఫర్ షోన్ ఇన్ అథరైజ్డ్ రిప్రజెంటేటివ్ ఉన్నారో దానికి సంబంధించి చూపించినప్పుడు ఈ అసెసింగ్ ఆఫీసర్ దాన్ని బేస్ చేసుకొని కంప్లీట్ చేసినారు. కరెక్టా కాదా అంటే, ఫస్ట్ ద పవర్ టు రీఓపెన్ కంప్లీటెడ్ అసెస్మెంట్ ఇయర్. ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిన అసెస్మెంట్ని మీరు ఓపెన్ చేసే పవర్ ఉంది. ఫస్ట్ ద పవర్ టు రీఓపెన్ ఏ కంప్లీటెడ్ అసెస్మెంట్ is an exceptional power and whenever the revenue seeks to exercise such power it must strictly comply with requisite conditions. సో మళ్ళీ నువ్వు ఎక్సర్సైజ్ చేసుకోవాలంటే పవర్స్ని రీఓపెనింగ్ చేసుకోవాలంటే నీకు రిక్విజిట్ కండిషన్స్ ఏమి? నేమ్ ఆఫ్ రికార్డింగ్ ద రీజన్ టు ఇండికేట్ దట్ ద అసెసింగ్ ఆఫీసర్ యాజ్ రీజన్ టు బిలీవ్. సో ఆ కేసులో ఏముండాలి? రీజన్ టు బిలీవ్ అనేది ఉండాలి. ఫస్ట్ రీజన్ టు believe that income chargeable to tax as escaped assessment which would warrant the reopening of an assessment and furnishing the reason to the assessee which sought for. Next, the company is required to furnish return in accordance with notice under section 148. So 148 ప్రకారం నోటీస్ని ఇష్యూ చేస్తారు. After filing return of income in pursuant to notice, the assessee may seek copy of reason recorded for issue under section notice 148. సో 148 ప్రకారం నోటీస్ని సర్వ్ చేయాలి. నోటీస్ని సర్వ్ చేసిన దానికి సంబంధించిన రీజన్ని ఇప్పించుకోవచ్చు అండ్ దానికి అబ్జెక్షన్ని కూడా ఫైల్ చేయవచ్చు. కెన్ ఫైల్ అబ్జెక్షన్ ఇన్సిడెన్స్ ఆఫ్ నోటీస్. ద రికార్డెడ్ రీజన్ మస్ట్ బి ఫర్నిష్డ్ బై ద అసెసీ వ్యూ వెన్ సాట్.
సో హ్యాస్ టు బి ఎనేబుల్ ద అసెసీ టు ఆబ్జెక్ట్ ద రీజన్ బిఫోర్ ద అసెసింగ్ ఆఫీసర్. సో ఇక్కడ ఆ ఆబ్జెక్షన్ని ఫైల్ చేయొచ్చు అసెసీ ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ రీజన్స్ బీయింగ్ ఫర్నిష్డ్ వెన్ సాట్ ఫర్ ద ఆర్డర్ రీఅసెస్మెంట్ వుడ్ బి బ్యాడ్ ఇన్ లా. In this case, since the assessee sought the reason for reopening the assessment, the assessing officer has to furnish such reason to other assessee. He cannot refuse to furnish the same to the assessee on any ground, including reason that they were already shown in the authorized representatives. Next, accordingly, the action of assessing officer in completing the reassessment without furnishing the reason to the assessee which is sought by him is not correct. Hence, reassessment order passed under section 147 is not valid. యాక్చువల్గా 147 ప్రకారం ఆర్డర్ని పాస్ చేసే ముందర 148 ప్రకారం నోటీస్ని సర్వ్ చేయాలి. నోటీస్ని సర్వ్ చేసిన తర్వాత ఆ నోటీస్లో ఏమైనా డౌట్స్ వచ్చినాయనుకోండి, ఆ నోటీస్కి వచ్చిన డౌట్స్ అసెసింగ్ ఆఫీసర్ని అడగవచ్చు. ఆ నోటీస్కి వచ్చిన వాటికి ఇతను ఆబ్జెక్షన్ కూడా చెప్పవచ్చు. ఆ ఆబ్జెక్షన్ని కన్సిడర్ చేసుకోవాలి. ఆర్ ఏమన్నా ఇన్ఫర్మేషన్ అడిగితే ప్రొవైడ్ చేయాలి. బట్ అవన్నీ ఏమీ కన్సిడర్ చేయకుండా అసెసింగ్ ఆఫీసర్ డైరెక్ట్ 147 కింద ఆర్డర్ని పాస్ చేసినారు. ఆ రీఅసెస్మెంట్ ఆర్డర్, ఆ ఆర్డర్ పాస్ చేసిన ఆర్డర్ కరెక్ట్ అంటే కరెక్ట్ కాదు, కంపల్సరీ అతనికి ప్రొవైడ్ చేయాలి. దట్ ఈస్ పెనాల్టీకి సంబంధించిన క్వశ్చన్స్.